ఇది వచ్చి సరస్వతి పూజ రోజు అనమాట. సరస్వతి పూజ రోజు మా సాత్విక్ అయితే అక్షయవృషం అయితే చేశారు. ఇది మా బరంపూర్లో చేశారనమాట, గాయత్రి టెంపుల్లో. అక్కడైతే ఏంటంటే మనం టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకుంటే వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట, పూజకి సంబంధించినవన్నీ. అది టోకెన్ వచ్చి 500. అయితే మండే రోజు మార్నింగ్ అనమాట 10 లోపల చేయాలి అని అన్నారు. 8 o'clock కల్లా వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడైతే అక్షయవృషం చేశారు. మా సాత్విక్ అయితే ఇప్పుడు 3rd year అనమాట. ఈ జూన్ వస్తే 3rd year కంప్లీట్ అయిపోయి 4th వస్తుంది. ఈ టైంలో చేయిస్తే మంచిది అనుకుని చేయించారు సరస్వతి పూజ రోజు. చాలా మంచిది కదా సరస్వతి పూజ రోజు అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకి. చేయిస్తే నెక్స్ట్ జూన్ 3 year కంప్లీట్ అయితే ప్లే స్కూల్లో అయితే జాయిన్ చేయిస్తాం అనమాట సాత్విక్కి. నా చిన్నప్పుడు నేనైతే వినాయక చవితికి అక్షరాభ్యాసం చేశారు నాది. అది కూడా స్కూల్లో అనమాట. చాలా గుర్తుంది నాకు, ఎందుకంటే మా అక్క బాలసల్ స్కూల్లో చదివేది. ఆ స్కూల్లో నాకు వినాయక చవితి రోజు తీసుకుని వెళ్ళి అక్షరాభ్యాసం అయితే చేశారు. చాలా బాగా గుర్తు అనమాట నాకైతే. మా అక్కకైతే సరస్వతి పూజ రోజు అయితే చేశారనమాట అక్షరాభ్యాసం. మీకు మీ చిన్నప్పుడుది ఏవైనా మెమరీస్ గుర్తున్నాయా? మీ అక్షరాభ్యాసం మెమరీస్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఏ రోజు చేశారు? వినాయక చవితి రోజు చేశారా, సరస్వతి పూజ రోజు చేశారా? మా భావికకు కూడా సరస్వతి పూజ రోజు చేసామన్నమాట. సేమ్ ఇక్కడే అనమాట, ఈ గాయత్రి కోళ్ళే చేసాం అక్షరాభ్యాసం. ఇప్పుడు మా సాత్విక్ కూడా ఇక్కడే అనమాట. కానీ మా క్రిష్కి ఎక్కడ చేస్తామో తెలీదు. నెక్స్ట్ ఇయర్ చేయాలి. మా క్రిష్కి 2 కంప్లీట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇయర్ అయితే అప్పుడు అయితే చేస్తాం అనమాట 3rd yearలో. ఇంకా ఇక్కడ చాలామంది వస్తారనమాట సాక్షాభూషం చేయడానికి. ఒక 100 members లాగైతే చేశారు ఇక్కడ. మా హౌసింగ్ బోర్డులో అయితే అంటే ఇక్కడే చేస్తారు ఎక్కువగా. ఈ కోవిల్ వచ్చి నాకు చాలా మెమరీ అనమాట. ఇక్కడ ఏంటంటే నాది మా హస్బెండ్ది కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది ఈ గాయత్రి కోవిలే, అందుకే బాగా గుర్తు. ఈ సేమ్ ఇదే టైం అనమాట, సరస్వతి పూజ ముందు రోజే నాది మా హస్బెండ్ కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది.